హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ టు మై ఛానల్ నాన్నక కూతురు రాజకుమారి ఛానల్లో. ఈరోజు రెసిపీ వచ్చేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అబ్బా. నాకైతే మార్నింగ్ అయితే ఏమీ ఇంట్లో పిండి అయితే లేదు, సో అందుకని చెప్పేసి ఇంట్లో అయితే ఓట్స్ ఉన్నాయి. ఆల్రెడీ నేను కేజీ ప్యాకెట్ తీసుకొచ్చేసి స్టోర్ చేసుకుంటాను. సో టిఫిన్ ఏమీ లేనప్పుడు ఇలాగా ఓవర్ నైట్ సోక్ చేసుకోవాలి కదా. ఓట్స్ వచ్చేసి నేను ఇక్కడ ఒక బౌల్ తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకున్నాను అబ్బా. చేసుకొని ఇంకా ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ అయితే వేసుకున్నాను. నాకు ఒక దానికైతే సరిపోతుంది. సో అందుకని చెప్పేసి నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్కి ఇక్కడ నా దగ్గర అయితే ఇంగ్రీడియంట్స్ ఇవి ఉన్నాయబ్బా. చియా సీడ్స్, పంకిన్ సీడ్స్ అవి ఉన్నవి నా దగ్గర ఉన్నవి వేసుకున్నాను అనమాట. ఇక్కడైతే కొంచెం వేసాను చియా సీడ్స్. ఇదిగోండి ఇవి పంకిన్ సీడ్స్ 2 బాదం, వాల్నట్స్ 2 వేసాను. ఇది వచ్చేసి సన్ఫ్లవర్ సీడ్స్ అనమాట. ఇది వచ్చేసి ఫ్లాక్ సీడ్స్ రోస్ట్ చేసి నేను మిక్సీ పట్టి ఇలా గ్రైండ్ చేసి నేను ఒక సీసాలో స్టోర్ చేసుకున్నాను. అదే వేసాను. ఇక్కడ వచ్చేసి అంజీరా వేసాను. సో అవి మొత్తం మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని నేను ఆల్రెడీ పాలు కాసుకొని ఉంచుకున్నాను అబ్బా. సో ఆ పాలు కూడా ఇవి వేసుకున్నాను అనమాట. సరిపడా పాలు అయితే వేసుకున్నాను. ఆ పాలు కూడా ఇంకా ములిగేలాగా ఇలాగ కలుపుకున్నాను. సో దీనిలో కొంచెం వాటర్ కూడా పోస్తున్నాను అనమాట. ఎందుకంటే మళ్ళీ మార్నింగ్కి అవే చిక్కగా అయిపోతాయి, కొంచెం పలుసుగా ఉంటుందని నేను వాటర్ అయితే వేసాను. సో ఇక్కడ నేను తీసుకొని ఇక్కడ నేను ఇలాగ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నాను అనమాట. ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి కదా ఎర్లీ మార్నింగ్కి. ఇది నైట్ అబ్బా, నేను ఎర్లీ మార్నింగ్ తీసి చూపిస్తాను మీకు. ఇదిగోండి ఇప్పుడైతే నేను ఆల్రెడీ తీసేసాను. 6కి బయటికి తీసుకాను. నేను తినే టైం వచ్చేసి 8:30 అయిపోతుంది. సో అందుకని చెప్పేసి ఇదిగోండి ఇంట్లో తేనె ఉంది, అందుకని కొంచెం తేనె వేసుకొని నేను నా ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇలా కానిస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్. మరి మీరైతే ఏం చేస్తారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకేనా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.